కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారందరూ చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయడొకడును లేడు. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని విత్తబడిచిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పండిన ఇప్పుడే వారందరూ అనుభవించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు. నీవు నేను దేవుని నమ్మాం కాబట్టి దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన ప్రతిఫలం ఇస్తాడని చెప్పి విశ్వాసంతో రావాలి. నిరుత్సాహపడకూడదు, ఓపికతో ఉండాలి, పోరాటం చేయాలి. నీకు ఎవరు సహకరించకపోయినా నీ జీవితంలో నీ ప్రాణం ఉన్నంత వరకు, నీ ఊపిరి ఉన్నంత వరకు ప్రార్థన పోరాటం చేస్తూనే ఉండాలి. ప్రేయర్ ఈజ్ ఏ బ్యాటిల్ ఫీల్డ్. ప్రార్థన అనేటువంటిది ఒక యుద్ధరంగం అనమాట. కాబట్టి ప్రార్థన యుద్ధంతో మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూనే ఉండాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీ జీవితంలో నీ భర్త చనిపోయినా సరే నువ్వు ఒంటరిగా ప్రార్థిస్తూ ఉండాలి. నీ కొడుకు చనిపోయినా సరే నీ జీవితంలో అందరూ వదిలేసి నేను ఒంటరిని చేసినా నీవు ప్రార్థనతో పోరాటం సాగించాలి. ఎందుకంటే నీవు నమ్ముకున్నటువంటి దేవుడు జీవం కలిగినటువంటి వాడు. ఆయన నిన్ను విడువాడు, ఎడబాడు, ఒంటరిగా నీతోటే ఉంటాడు, నీకు విజయం ఇస్తాడు. హల్లెలూయా. ఒక అద్భుతమైన సంఘటన మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. రామారామం ఒక శతాబ్దం క్రిందట జర్మనీ దేశంలో ఇంగర్సోల్ అనేటువంటి ఒక నాస్తికుడు ఉండేటువంటి వాడు. నాస్తికుడు అంటే దేవుడు లేడనేటువంటి వాడు, బుద్ధిహీనుడని చెప్పాలన్నమాట. గొప్ప మేధావి కానీ దేవుడు లేడంటాడు, విద్వాంసుడు కానీ దేవుడు లేడంటాడు, గొప్ప ధనవంతుడు కానీ దేవుడు లేడంటాడు, వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి, చాలా మాటకారి కానీ దేవుడు లేడంటాడు. ఇన్ని ఉన్నాయి కానీ ఏమి లేదంటండి, దేవుడు లేడంటున్నాడు. ఆనాడు మరి జర్మనీ దేశంలో రాజకీయ రంగంలో తాను ప్రధానుడిగా మారటానికి అతను ప్రయత్నం చేశాడు. రాజకీయంలోకి వచ్చాడు, పొలిటీషియన్గా ఎదగాలని, గొప్ప వ్యక్తిగా మారాలి, గొప్ప పొలిటీషియన్గా మారాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు, ఓట్లు సంపాదించుకోవాలని ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. అదే పట్టణంలో గమనించాలి ప్రియులారా, ఎంతో ప్రయత్నం చేసి గొప్పవాడవ్వాలని రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాడు. అదే పట్టణంలో ఆ ఇంగర్సోల్ గారు ఉన్నటువంటి ఆ జర్మనీ దేశంలో అదే పట్టణంలో 3 క్రైస్తవ సహోదరులు ఉన్నారు. ఇంగర్సోల్ రాజ్యమంద ఆ యొక్క అధికారం సంపాదించుకున్నట్లయితే, రాజ్యమందు ఆ యొక్క అధికారాన్ని సంపాదించుకున్నట్లయితే క్రైస్తవులందరూ హింసిస్తాడు, దేవాలయాన్ని నాశనం చేస్తాడు అని భయపడి ఆకాశమందున దేవునికి 3 లేడీస్ ప్రార్థన చేస్తున్నారు, 3 స్త్రీలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈయనేమో రాజ్యాధికారం కావాలని, వాళ్ళేమో ఆయన రాజ్యానికి రాకూడదని. పిల్లలు గమనించాలి, ఎక్కడ 2-3 నా నామాన్ని కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తారు వారు మధ్యలో ఉంటానన్నటువంటి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాగ్దానాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళంతా. ప్రభువా, నాస్తికుడైనటువంటి ఇంగర్సోల్ రాజ్యంలో నాయకుడిగా గెలిస్తే నీ మహిమగల నామము విశ్వసించిన మమ్మలను బహుగా హింసిస్తాడు, నీ నామమును దూషిస్తాడు, నీ దాసులమైనటువంటి మాకు కీడు చేస్తాడు. ఆ కీడు రాకున్నట్లు అతనికి ఎలక్షన్లో అపజయము ఇచ్చి జయము కలగొండినట్లు నువ్వు సహాయం చేసి దయచేసి మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలని చెప్పి వాళ్ళు కన్నీరు కారుస్తూ, రోధిస్తూ, విజ్ఞాపన చేస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవునికి మొరపెడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆ ఇంగర్సోల్ గారు ఏమో చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉన్నాడు, చాలా డబ్బు ఇస్తూ ఉన్నాడు. తన సాయశక్తుల పూర్తిగా మొత్తం డబ్బంతా వినియోగించేశాడు. చివరి దినం ఫలితాల కొరకు బహు తీవ్రంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడులాగానే సేమ్ ఆ యొక్క ఫలితాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. ఖచ్చితంగా నేను నెగ్గుతాను, అందరూ నాకే ఓటేస్తారనేటువంటి విశ్వాసంతో ఆయన ఉంటా ఉన్నాడు అక్కడ. తీరా ఫలితాలు వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఫలితాల కొరకు బహు తీవ్రంగా ఎదురు చూస్తున్నాడు. అయితే తాను ఒకటి తలస్తే దైవం ఒకటి తలంచుచున్నటువంటి లోకోక్తి మనం ఎరుగుదాం కదా, అదే నెరవేరింది. అతనికి ఓట్లు రాలేదు, ఓడిపోయాడు. క్రైస్తవ విశ్వాసులను 3 భేద స్త్రీల యొక్క విజ్ఞాపన దేవుడు విన్నాడు, ప్రార్థనకు జవాబిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ స్త్రీలు సంతోషభరితులైపోయి దేవుని కొనియాడారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇట్లా ఉండగా మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చింది. మళ్ళా ఎలక్షన్లో నిలబడ్డాడు. మళ్ళా ఇంగర్సోల్ గారు మళ్ళా ఎన్నికల్లో నిలబడ్డాడు. ఈసారి మునుపటి కన్నా ఎంతో ఎక్కువగా ప్రచారం చేశాడు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు. ఈసారి నేను తప్పకుండా గెలుస్తానని చెప్పి నిరీక్షించాడు. అయితే ఈ 5 ఏళ్ల క్రితం ఇతడు ఓటమి చెందాలని చెప్పి దేవుని ప్రార్థించినాడు. ఆ 3 స్త్రీలలో ఒక ఆమె చనిపోయింది, ఇంకా 2 మాత్రమే మిగిలారు. ఒక ఆమె చనిపోయింది, ఒక ఆమె చనిపోతే 2 మాత్రమే మిగిలారు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇంకిద్దరు మిగిలారు కాబట్టి 2 కలుసుకుని మరలా దేవుని సందులో తదేక దీక్షతో ప్రార్థన చేయటం ప్రారంభించారు.
దేవా మమ్మల్ని కరుణించుము, ఆ నాస్తికుని చేతిలో మమ్మల్ని అప్పగించకము అని చెప్పి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడాను. ఇదిగో మాలో ఒక స్త్రీ ఒక బలము పోయింది, అయినా సరే నువ్వు అన్నావు కదా ఇద్దరుంటే చాలున్నావు కదా, ఇద్దరు ముగ్గురు అన్నావు, మరి ముగ్గురు లేరు, ఇప్పుడు ఇద్దరం కలిసి మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా మా విజ్ఞాపన ఆలకించినందుకు వందనాలు, దేవునికి స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నాస్తికుని చేతికి మమ్మల్ని అప్పగించొద్దు అని వాళ్ళు విజ్ఞాపన చేయగా చివరిగా పోలింగ్ రోజు అతడు గెలవలేదు, నిరాశాబద్ధుడైపోయి నిలిచాడు. ఇద్దరు స్త్రీలు ఏకీభవించి తమ దేవుని పేరిట ప్రార్థించి ఇంగర్సోలుపై ఘన విజయం సాధించారు. ఆమేన్, హల్లెలూయా. మూడోసారి 5 ఏండ్ల తదనంతరం ఆ నాస్తికుడు మరలా ఎలక్షన్లో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 15 సంవత్సరాలు అయిపోతున్నప్పుడే మూడోసారి మరలా నిలబడ్డాడు. బహు తీవ్రంగా ప్రయత్నించాడు. మొత్తం తనకున్న సగం ఆస్తిని అంతా కూడా ఖర్చు పెట్టాడు. ఆ సమయానికి ప్రార్థనాపరులైనటువంటి 2 స్త్రీలలో ఒక ఆమె మరణించింది. ముగ్గురులో 2 అయిపోయారు, 2లో ఒక ఆమె మిగిలిపోయింది. ఇప్పుడు ఒక్కతే మిగిలిపోయింది. మిగిలిపోయినటువంటి ఒక్క సహోదరి దాదాపు వృద్ధాప్యం నిండిపోయింది, ముసలితనం వచ్చేసింది, ఇంకా అయిపోయింది తమ జీవితం. దేవుని సందులో విసుగుకు ప్రార్థిస్తూ ఉన్నది ఒక్కతైనా కానీ. ఈసారి కూడా దేవుడు ఆ పేద వృద్ధరాలి ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. ఆ ఒక్క ఆమె వృద్ధరాలి ప్రార్థన విని ఇంగర్సోలుకు అపజయం కలిగించాడు. హల్లెలూయా. అతడు నిరాశాబద్ధుడైపోయాడు, కృంగిపోయాడు. అట్లాగా నిరాశ పీడితుడైనటువంటి ఆ వ్యక్తి ఒకరోజు జర్మనీ నుంచి చికాగో పట్టణానికి వెళ్ళటానికి ఓడలో బయలుదేరాడు. ఏం చేయాలో తెలియక ఆ ఓడలో వెళ్తూ ఉన్నాడు, ఒక ప్రయాణం చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. 3 సార్లు ఓడిపోయాడు. ఇంకా చివరికి ముసలామ కూడా అయిపోయింది. ఈమె ఓడలో బయలుదేరుతూ ఉన్నాడు, చికాగో పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. అదే ఓడలో ఈ ప్రార్థనా పౌరురాలైనటువంటి ముసలామ గారు కూడా చికాగో పట్టణానికి బయలుదేరి ప్రయాణం చేస్తూ ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ ముసలమ్మ గారు ఇంగర్సోల్ గురించి నానా రకాలుగా విన్నదే కానీ అది వరకెన్నడూ అతన్ని చూసి ఉండలేదు, ఆమె చూడలేదు. ఇంగర్సోల్ పేరు విని తప్ప ఇంగర్సోల్ అంటే ఎవరో తెలియదు, ఆవిడకి చూడలేదు ఎప్పుడు కూడా. ఆనాడు ఓడలో ఇంగర్సోల్ తన అలవాటు ప్రకారం దేవుడు లేడన్నటువంటి తన సిద్ధాంతాన్ని ఆ ఓడలో ప్రజలకు బోధిస్తున్నాడు. ఇంగర్సోల్కు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఎక్కడ మరి పడితే అక్కడ కుదిరినంత మట్టిగా అందరికీ దేవుడు లేడు అని చెప్పి నిరూపించేస్తాడు. అంత మాటకారి, అంత జ్ఞానవంతుడు, అంత ప్రజ్ఞావంతుడు. అతని ప్రజ్ఞావంతమైనటువంటి ప్రసంగం విన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యంతో అతని వైపు చూడటం మొదలుపెట్టారు. అనేకులు నిజమే, అదే సత్యము, అతను మాట్లాడిన మాటల్లో సత్యం ఉందని ఒప్పేసుకున్నారు. దేవుడు లేడని చెప్పేసి స్థితిగా ఓడలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. ఇంకా దేవుడు లేడు అని నమ్మేసేటువంటి స్థితికి వచ్చేసారు. అంతలో ఆ ఓడలోనే ఉన్నటువంటి ఆ ముసలమ్మ దేవుడున్నాడు, ఆ దేవుడు తాను నమ్మినటువంటి యేసుక్రీస్తేనని చెప్పి నేను రుజువు చేస్తానని చెప్పి సవాల్ చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలందరూ కూడా సమ్మతించారు. హల్లెలూయా. ఆ వృద్ధురాలు అప్పుడు మాట్లాడుతూ మొదలుపెట్టింది. ఏమంటుందంటే, మా దేశంలో ఇంగర్సోల్ అనేటువంటి ఒక నాస్తికుడు ఉన్నాడు. ఓ దేవునికి స్తోత్రం. అతనని తెలియక ఒక నాస్తికుడు ఉన్నాడు, ఇంగర్సోల్ ఆయన పేరు. అతడు మహావిద్వాంసుడు. ఆ పొగటం మొదలుపెట్టింది. ముందు బాధపడ్డ తర్వాత పొంగుతున్నాడు. మేధావి, కోటీశ్వరుడు, ప్రజ్ఞావంతుడు, ఇవన్నీ చెప్తుంటే ఇంగర్సోల్ ఏం మాట్లాడకుండా వింటూ ఉన్నాడు. చెప్తూ అతను రాజ్యంలో ప్రధానుడు అవ్వాలని చెప్పి, గొప్ప విజయం సాధించాలని చెప్పి, ఎలక్షన్లో నిలబడి ఉన్నతమైన స్థానం సంపాదించాలని చెప్పి గత 3 పర్యాలు మా దేశంలో జరిగిన ఎలక్షన్లో నిలబడ్డాడు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు, బహుగా ప్రచారం చేశాడు. ఎంత ప్రయత్నించినా కూడా ఆ నాస్తికుడు అయినందున, దేవుడు నమ్మని వ్యక్తి అయినందున, క్రైస్తవులు ఉన్నట్టు మేము, దేవుని నమ్ముకున్నటువంటి మేము మరి ప్రార్థించాం. మమ్మల్ని హింసిస్తాడన్న భయంతోటి మేము దేవా ఆ నాస్తికునికి జయము కలగకుండా ప్రసాదించమని చెప్పి పట్టుదలతో ప్రార్థించిన మేము 3 స్త్రీలు మా ప్రార్థన విన్నాడని చెప్పి నమ్మి మేము దేవుని స్తుతించితిమి. అట్లే మరలా రెండోసారి 5 ఏళ్ల తరంతరం ఎలక్షన్లో మరలా అతను నిలిచాను. అప్పటికి 3లో ఒకటి చనిపోయింది, మిగిలిన 2 కూడా మేము ప్రార్థించాం. మా దేశము మరిలో అతను ఓడిపోయాడు, మా దేవుడు మా ప్రార్థన ఆలకించాడు. రెండోసారి కూడా అతనికి అపజయం వచ్చింది. ఇట్లుండగా ఆ నాస్తికుడు 3వసారి కూడా ఎలక్షన్లో నిలబడ్డాడు. అప్పటికి నాతో ఉన్నటువంటి 2వ స్త్రీ కూడా చనిపోయింది. నేను ఒక్కదాన్నే మిగిలాను. హల్లెలూయా. అయినా సరే నేను ధైర్యం వహించాను. నా దేవుని సన్నిధిలో ఉపవాసంతో, కన్నీటితో, బహుగా నమ్మి, విశ్వసించి, ప్రార్థించి, దేవుని కృతజ్ఞతలు చెల్లించి, థ్యాంక్ యూ జీసస్, నా ప్రార్థన ఆలకించిన చెప్పి దేవుని స్తుతించాను. నా దేవుడు ఒంటరిదాన్నైనటువంటి నా ప్రార్థన కూడా విన్నాడు. ఈ 3వసారి కూడా ఆ నాస్తికుని ప్రయత్నాలన్నీ కూడా విఫలం చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఉన్నాడు, అంతే సింపుల్. ఇవన్నీ జరిగాయి కాబట్టి దేవుడు ఉన్నాడు.
అని ఆ దేవుడు నా ప్రార్థన విని జవాబిచ్చాడని చెప్పేసేసి నా సర్వాధికారిని యేసుక్రీస్తు ప్రభువే ఆ దేవుడు అని చెప్పి నేను రుజువు చేయదలుచున్నాను, నేను రుజువు చేయుచున్నానని చెప్పి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చింది ఆ వృద్ధురాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే ఈ ఇంగరసోలు విన్నాడు ఈ మాటలన్నీ కూడా. వెంటనే ఆ నాస్తికుడు సిగ్గుపడిపోయి ఆ ముసలమ్మ గారి ఎదుట మోకరించాడు. అమ్మా, నీవు చెప్పినటువంటి ఇంగరసోలు నేనే. ఇంతకాలం ఎంతో గర్వంతో అజ్ఞానంతో దేవుడు లేడని చెప్పి నా యొక్క జీవితాన్ని జీవించాను, ఆ ఇంగరసోలు నేనే అని చెప్పి మోకరించాడు, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అమ్మ, ఈ తల్లి గారు చెప్పిన సాక్ష్యం నిజమే, ఆ ఇంగరసోలు నేనే అని ఒప్పుకున్నాడు. అంటే ఎస్, నేను నమ్ముచున్నాను, ఇక్కడ నుంచి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, దేవుడు ఉన్నాడని చెప్పి నన్ను నమ్ముచున్నాను, దేవుడు ఉన్నాడని చెప్పి నేను నమ్ముచున్నాను. మరి తర్వాత నిలబడి నెగ్గుంటాడు అనుకుంటున్నాను నేనైతేని. తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ ఇక్కడితో మరి ఈ యొక్క కథాంతం అయిపోయింది అనమాట. హల్లెలూయా, ఈ యొక్క సంఘటన ఇక్కడితో ముగించబడింది. ఆ యొక్క ఇంగరసోలు గారు మారు మనసు పొందాడు. ఆయన నెగ్గితే ఏంటి, నెగ్గపోతే మనకేంటి, నిజంగా జీవితంలో నెగ్గినట్లే అతను యేసయ్యను స్వీకరించాడు, యేసయ్యను అంగీకరించాడు కాబట్టి మారు మనసు పొందాడు కాబట్టి అతను ఎలక్షన్లో నెగ్గపోయినా జీవితంలో నెగ్గాడు, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలిగాడు. హల్లెలూయా, ఈ లోకంలో పదవి సంపాదించుకోకపోయినా కానీ ఇంగరసోలు గారు ఆ యొక్క పదవిని సంపాదించుకోలేకపోవచ్చు, కానీ ప్రభువును సంపాదించుకున్నాడు. అంతకు మించిన భాగ్యం ఇంకోటి ఏముంటుంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. డబ్బున్నా లేకపోయినా ఎటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నా, నువ్వు పట్టుదలగా ప్రార్థన చేస్తే విజయం దేవుడు నీవు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్ముచినారా? నమ్మిన వారందరూ కూడా ఇటువంటి ఈ వృద్ధురాలు లాంటి పట్టుదల కలిగి ప్రతి దాని మీద విజయం సంపాదించుకుందరు గాక. ఆమేన్.